Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya, part 96. అమ్మాయి గారు, ఇందాక మనకెదురొచ్చింది మీ నాన్నగారు కదా అని మణిమ్మ అనగాని, అవును, కానీ ఆయనకి నేను ఆయన కూతుర్ని అని చెప్పడం ఇష్టం లేదులే మణిమ్మ. నేను విజ్జుని పెళ్లి చేసుకుని తప్పు చేశానా, ఒప్పు చేశానా నాకు తెలీదు. కానీ వాళ్ళకి నచ్చని పని చేసే తల్లిదండ్రి అయినా సరే పిల్లల్ని పరాయి వాళ్ళని చేసేస్తారని నాకు అర్థమైపోయింది. ఇక చనిపోయే వరకు నాకు విజ్జు తోడు చాలు అని చెప్పింది ఐశ్వర్య. అయ్యో! అట్టా డీలా పడిపోకండి అమ్మాయిగారు. ఇప్పుడు కోపంగా ఉన్నా మీకొక బిడ్డ పుడితే వాళ్ళే రావచ్చు అనగానే లేదు. నేనెవ్వరిని మా జీవితాల్లోకి రానివ్వను అనగానే కూతురితో మాట్లాడదామని వచ్చిన తండ్రి ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. అదేంటమ్మా అలా మాట్లాడతారు? తప్పు కదా! అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యని రానివ్వరా? అనగానే ఒకప్పుడు నేను కూడా వాళ్ళ చేతుల మీద గాని నాకు పుట్టే బిడ్డ పెరగాలని వాళ్ళు కలిపితేనే నా భర్తకి నేను దగ్గరవ్వాలని దూరంగా ఉన్నాను. కానీ నేనెవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చానో వాళ్ళు నా మనసు విరిచేశారు. నేనెవరినైతే ఇంకొకరి కోసం దూరం పెట్టానో ఆ మనిషి నన్నెప్పుడూ విసుక్కోలేదు. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఒక్క మాట కూడా అనలేదు. నేను చెప్పిన ప్రతి మాటకి తల వంచాడు అని అంది ఐశ్వర్య. కూతురు మాటలు విన్న ఆ తండ్రి నిజంగానే ఆశ్చర్యపోయాడు. కూతురు తను చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడుతుందనుకున్నాడు గాని, కూతురు చేసుకున్న భర్త తల్లిదండ్రి ప్రేమని కూడా మైమరిపించే అంత ప్రేమని పంచుతున్నాడని ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవడంతో మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సరే అమ్మాయి గారు, మీరు బాధపడకండి. అబ్బాయి గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి వెళ్దాం అని అంటూ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయి మణెమ్మ, ఐశ్వర్య ఇద్దరూ కలిసి ఇంట్లో సగం సామానంతా సర్దిపెట్టేసి తీసుకొచ్చినవి కూడా కిచెన్‌లోనూ, హాల్‌లోనూ అరేంజ్ చేసుకున్నారు. ఐశ్వర్య పని చేయడం బెడ్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి విజ్జు గమనిస్తూనే ఉన్నాడు. తన పనంతా అయిపోయిన తర్వాత ఇద్దరూ అలసిపోయి కూర్చుంటే ఇద్దరికి వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో, అయ్యో, మీరు నాకు కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి అబ్బాయి గారు అని మణిమ్మ అనగానే, పర్వాలేదులే, కష్టపడ్డారు కదా ఇద్దరూ అని చెప్పడంతో ఆమె నవ్వుతూ కాఫీ కప్పు తీసుకోవడంతో ఐశ్వర్య కూడా కాఫీ తాగుతూ, ఇప్పుడు రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది అనగానే, రేపు ఏసీలు ఫిట్ చేయిస్తాను అనగానే, ఎందుకు ఏసీలు అని అంది ఐశ్వర్య. ఆర్ యూ క్రేజీ? వచ్చేది ఎండాకాలం. ఫ్యాన్స్ మాత్రమే ఉంటే చచ్చిపోతావు అనగానే మా ఇంట్లో ఫ్యాన్స్ మాత్రమే ఉండేది. ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్స్ పెట్టుకొని, కూలర్ పెట్టుకొని హాయిగా ఎండాకాలం నెట్టేసేవాళ్ళం అనగానే, అయితే నీకు కూలర్ కావాలా అనగానే, ఏసీ కంటే కూలర్ చాలా బెటర్ తెలుసా? కూలర్ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు కూలర్‌లో వాటర్ పోయడానికి నేను మా అన్నయ్య కొట్టుకునేవాళ్ళం అనగానే, అదేంటి అదంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందా అనగానే, ఎంటర్‌టైనింగ్‌గా కాదు, సఫోకేటింగ్‌గా ఉంటుంది. కూలర్‌లో వాటర్ నింపడం అంటే పెద్ద ఘనకార్యం చేసినట్టు. బకెట్‌లో తీసుకొచ్చి కింద నీళ్లు పోకుండా కూలర్‌లో వాటర్ నింపితే హాయిగా నువ్వు కూర్చుని చల్లగాలిని ఎంజాయ్ చేస్తావా అని, నువ్వు నింపాలంటే నువ్వు నింపాలని గొడవ పడేవాళ్ళం. పాపం పెద్దవాడైన కారణంగా మా డాడీ తిట్లు పడలేక మా అన్నయ్య కూలర్‌లో ఎక్కువ శాతం నీళ్లు నింపేవాడు. ఎంతైనా చిన్ననాటి ఎండాకాలపు సెలవులు, రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ మేడ మీద నిద్రపోవడం, పగలు కూలర్‌లో నీళ్లు నింపడానికి గొడవ పడ్డం, మామిడికాయలు కోసుకొని తినడం సరదాగా ఉంటుంది అని అంది ఐశ్వర్య.
నువ్వు మీ వాళ్ళని బాగా మిస్ అవుతున్నావు కదా అని విజ్జు అడగడంతో, నేను మిస్ అవుతున్నది వాళ్ళని కాదు, వాళ్ళతో నేను పోగు చేసుకున్న జ్ఞాపకాలని అనగానే తేడా ఏంటి అని అడగడంతో, తేడా ఉంటుంది. మనుషులని మిస్ అవ్వడం వేరు, వాళ్ళతో ఆ మూమెంట్ మిస్ అవ్వడం వేరు. మనుషులని ఒక 2, 3 రోజులు మిస్ అవుతాం. వాళ్ళు రాగానే అంతా నార్మల్ అవుతుంది. కానీ వాళ్ళతో గడిపిన క్షణాలు మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తే బావుంటుంది అనిపిస్తుంది. రోజుకో కొత్త జ్ఞాపకం ఉంటుంది. పాతవెప్పుడు పదిలంగా ఉంటాయి అని అంది ఐశ్వర్య. సరేలే. అయితే నీకు కూలర్‌తో ఇంత మంచి అనుబంధం ఉందని తెలిసిన తర్వాత ఏసీలెందుకు కూలర్ తెప్పిస్తాను అనగానే ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతూ, కానీ అందులో వాటర్ నువ్వే ఫిల్ చేయాలి. పగలు మణిమ్మ ఫిల్ చేస్తుంది అనగానే మణిమ్మ నవ్వింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి కాఫీ తాగాక పని మనిషి నేనిక ఇంటికి వెళ్తానని వెళ్ళిపోవడంతో అలసిపోయి ఉన్న ఐశ్వర్య వెళ్ళి నిద్రపోవడంతో విజ్జు కూడా వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని సాయంత్రం వరకు ఇద్దరు స్పృహ లేకుండా నిద్రపోయారు. ఆ రోజు సాయంత్రం కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంటే మణిమ్మ వచ్చినట్టుంది, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి విజ్జు అని ఐశ్వర్య అలసటగా చెప్పడంతో విజ్జు వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో సంగీత సంజయ్ కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ, మీరేంటిక్కడ, మీకు ఈ ఇల్లు ఎలా తెలుసు అని అడిగేసరికి, ఇప్పుడు అంత అవసరమా అని సంజయ్ సీరియస్గా అడిగేసరికి, అబ్బో బామ్మర్ది చాలా ఫైర్ మీద ఉన్నాడు అని అంటూ లోపలికి రమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేసి ఐశ్వర్య మీ అన్నయ్య సంగీత వచ్చారని చెప్పడంతో దెబ్బకి నిద్ర ఎగిరిపోయింది ఐశ్వర్యకి. ఐశ్వర్య బయటకొచ్చి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ, మీకు ఈ ఇల్లు ఎలా తెలుసు అనగానే సంగీత, సంజయ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, అసలు మేమిద్దరం రావడం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. ఇద్దరు ఒకటే ప్రశ్న అడుగుతున్నారేంటి అనగానే, అబ్బా! మా ఉద్దేశ్యం అది కాదు. అసలు నీకు ఈ ఇల్లు తెలిసే ఛాన్స్ లేదు కదా! అందుకే అయోమయంగా ఉంది అనగానే, ఎలాగోలా తెలుసుకున్నాం గానీ, ఎందుకు ఇల్లు ఖాళీ చేశావు అని సంగీత అడగడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదు అని అంది ఐశ్వర్య. ఇల్లు నచ్చలేదా? ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన నచ్చలేదా? అని సంగీత అడిగేసరికి నువ్వేదైనా అనుకోవచ్చు అనగానే, అదేంటి ఐశ్వర్య? నువ్వు నన్ను సంగీతని కలపడానికే కదా ఆ ఇంటికొచ్చావు అనగానే, అవును కలిపాం కదా! అందుకే ఇల్లు ఖాళీ చేశామని విజ్జు అనగానే, బావగారు మీరు కూడా ఏంటి? అది మా నాన్న ఏదో అలిగి వెళ్ళిపోయాడని హర్ట్ అయిపోయి వెళ్ళిపోదామంటే మీరు సర్ది చెప్పాలి గానీ, మీరు కూడా అది తానా అంటే తందానా అంటారా? అన్నాడు సంజయ్. చూడు సంజయ్, పెళ్లి జరిగేటప్పుడు మనకి కొన్ని మంత్రాలు చేత ముడివేస్తారు. వాటికి అర్థమేంటో తెలుసా? కష్టంలోనూ, సుఖంలోనూ భార్యకి తోడుగా ఉండమని. అంతేకాదు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోమని. అలాంటిది కన్న తండ్రి తన మనసు కష్టపెడుతుంటే ఆ విషయం తెలిసి నేనెలా మౌనంగా ఉంటాను అనగానే సంగీత, సంజయ్ ఒకరినొకరు చూసుకుని, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఆయనేదో అన్నారని మీరు ఖాళీ చేస్తే ఎప్పటికీ ఈ దూరం ఇలాగే ఉండిపోతుంది అనగానే, అయితే ఉండనివ్వు అన్నయ్య. ఈ దూరం దగ్గరవ్వాలని నేను కూడా కోరుకోవడం మానేస్తున్నాను అని అంది ఐశ్వర్య. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.